మరి ఈ 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం రావడానికి మరో కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి. ముఖ్యమంత్రి సీట్లలో కూసుకున్నటువంటి ఈ ఆంధ్రులు తెలంగాణ ప్రాంతం మీద కానీ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి బడ్జెట్లపైన కూడా వీళ్ళు వివక్ష చూపించి తక్కువ మొత్తంలో కేటాయించడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈ 1969 తొలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే కొలిశెట్టి రామదాసు అని చెప్తున్నాం. ఏం పేరంటామండి? కొలిశెట్టి రామదాసు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఆ పెద్ద మనిషిని ఇప్పుడు నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నా. రండి పెద్ద మనిషి గారు. ఏం పేరండి మీ పేరు? కొలిశెట్టి రామదాసు. సార్ ఏం పేరు సార్? ఈయన పేరు కొలిశెట్టి రామదాసు అంటున్నాం. సార్ ఏం చదువుకున్నాడు సార్ ఈయన? ఈయన ఒకప్పుడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏమంటామండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ యొక్క గేటు కిరాయిపల్లి ఏమంటామండి గేటు కారేపల్లి లేదా కిరాయిపల్లి అంటారు. ఈ గేటు కారేపల్లి అనే ప్రాంతానికి చెందినవాడు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు తాలూకాలో గల గేటు కారేపల్లి అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు. వీళ్ళ ఇంట్లో 7 సంతానం ఉంటారు అధ్యక్ష. 7 అన్నదమ్ములు కొలిశెట్టి రామదాసు వాళ్ళు. 7 అన్నదమ్ములు వీళ్ళు. మరి కొలిశెట్టి రామదాసు వాళ్ళ ఇంట్లో 7 అన్నదమ్ములు ఉంటే చదువుకున్నారా అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. మరి వీళ్ళ కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉంటే అందరు మీ లెక్కనే ఉన్నత విద్యావంతులు. వీళ్ళు 7 అన్నదమ్ములు అధ్యక్ష. వీళ్ళంతా మీ లెక్కనే బాగానే చదువుకున్నారు, బగ్గా చదువుకున్నారు. ఇక బాగా చదువుకుంటే వాళ్ళు అయ్యా ఏమనుకున్నారు అంటే మా కొడుకులు అందరు చదువుకున్నారు కాబట్టి అందరికీ నౌకర్లు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. నౌకరు లేదు, పాడలేదు. తెలంగాణ ఉట్టుడే వీళ్ళ దరిద్రమైంది. వీళ్ళకేడ నౌకర్లు వస్తాయి. ఇక చిన్న పోరడు ఎవలే అంటే కొలిశెట్టి రామదాసు చిన్న పోరడు. అన్నదమ్ములందరూ డిగ్రీ చదివారు. ఒక డిగ్రీ చదివితే నౌకరు వస్తుంది కదా సార్? బ్రహ్మాండంగా నౌకరు వస్తుంది. కానీ వీళ్ళకి నౌకరు వచ్చిందా? రాలేదు. మరి ఏమైనా ఉంటే కొలిశెట్టి రామదాస్ బగ్గ చదువుకున్నాడు, ఈయనకు కూడా నౌకరు వస్తుంది అన్నారు. ఏ రామదాస్ ఇటు రావా, ఏం చదివినవా రామదాస్ అన్న అని నేను అడిగిన. ఈయన పెద్ద మనిషి, ఈయన మస్తు గౌరవంగా చూసుకోవాలి. రామదాస్ గారు బగ్గ చదువుకున్నాడు కాబట్టి రామదాస్ గారు మీరు ఏం చదివిరు అని నేను అడిగిన. అడుగుతా అన్నగారు ఏం చెప్పినారు అంటే ఎంఏ సోషియాలజీ చేసిండు రామదాస్ గారు. సార్ ఏం చదువుకున్నాడు సార్ రామదాసు? ఎంఏ సోషియాలజీ చదివిండు, సోషల్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ ఆయనతో మీరు సోషియాలజీ అని రాత ఫీల్ అవుతారు. నా సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు. ఎవరు చదివి సోషల్ అడ్మినిస్ట్రేషన్? ఈ యొక్క రామదాసు గారు సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివిండు. అవునా? చదివిండు సార్. మరి సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివినటువంటి ఈ పెద్ద మనిషి తర్వాత ఐటీఐ కూడా చేసిండే. నేను అడిగిన, సార్ మీరు డిగ్రీ చేసిరు, ఎంఏ చేసిరు, మీకు ఉద్యోగం వస్తుంది కదా సార్ అని నేను అడిగిన. సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివితే ఈయనకు ఏ నౌకరీ ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడిగిన, సార్ మీకు ఎందుకు నౌకరీ ఇస్తలేరు సార్ అని అడిగిన. ఏం చేద్దాం తమ్ముడు, మన సొంటోళ్ళకే నౌకర్లు దొరికాయి, అడ్డమైన వాళ్ళందరికీ నౌకర్లు దొరుకుతాయని ఆయన కూడా చెప్పాడు. సరే పోంతి సార్, మరి ఐటీఐ ఎందుకు చేసినావు అని నేను అడిగిన. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్తున్నా. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం. సార్ ఏముంటుంది సార్? థర్మల్ పవర్ స్టేషన్ అనేది కొత్తగూడెంలో ఉంటుంది. ఉన్నదా? రైట్. ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు అధ్యక్ష. ఎవరైతే ఐటీఐ చేస్తారో, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ను కలిగి ఉంటారో వాళ్ళకు ఇందులో ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి మా రామదాసాన్ని ఏం చేసిండు అంటే నాకు ఇళ్ళనన్నా ఉద్యోగం రాదా అని చెప్పి ఐటీఐ చేసి సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని కేటీపీఎస్కు పోయిండు. ఏడికి పోయిండే? కేటీపీఎస్కు పోయిండు. పోయి సార్ నేను ఎంఏ చేసిన, ఎంఏ సోషల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన, ఇప్పుడు ఐటీఐ కూడా చేసిన సార్, జర ఉద్యోగం ఇవ్వండి సార్ అని అడిగినాడు. అడగగానే పోరాని సర్టిఫికేట్లు తీసుకున్నారు. రామదాస్ గారు సర్టిఫికేట్లు తీసుకొని చూసిర్రు. ఏ తమ్ముడు బాగా చదువుకుంటు రామదాసు కాబట్టి ఆయన మనం దగ్గర తీసుకోవాలని చెప్పి దగ్గర కూడా తీసుకున్నారు. నేను అడిగిన, రామదాస్ అన్న ఉద్యోగం వచ్చేటట్టే ఉందే అని అన్న. తమ్ముడు జర కామ్గా ఉండరా భయ్, ఉద్యోగం వచ్చేదాకా అన్నాడు నన్ను. అనగానే చూసిన ఇక రామదాస్ అన్నకు ఉద్యోగం వస్తుందేమో అని నేను ఫిక్స్ అయిపోయింది. ఇక ఎందుకంటే అన్న ఎక్కడ చూసినా డిస్టింక్షన్లో పాస్ అయ్యిండు, ఉద్యోగాలు వస్తే రామదాస్ అన్న సొంటోళ్ళకే రావాలి, మీ సొంటోళ్ళకి రావా? ఇక అన్న వస్తుంది అన్న అని చెప్పిన.
ఆ ఇంటర్వ్యూ చేసేటోడు ఏమడిగిండంటే, రామదాస్ గారు మీది ఏ ఊరు అని అడిగిండు. రామదాస్ గారు మీది ఏ ఊరు అని అడిగిండు. అడిగితే అన్న గర్వంగా చెప్పిండు, సార్ నేను తెలంగాణ బిడ్డను సార్, నాది ఖమ్మం లోకల్ సార్ అని చెప్పిండు. అయిఫే ఇంటర్వ్యూ చేసి హెచ్ఆర్ మేనేజర్ ముఖమంతా మార్చుకున్నాడు. ఏం సార్ అట్లా డల్ పెట్టినావు ముఖమా అని నేను అడిగితే, తమ్ముడు ఇక్కడ ఉద్యోగాలు లేవు తమ్మి అని చెప్పిండు. అగో ఇవరిదాకా ఉద్యోగం ఇస్తావు, మస్తు చదివినావు తమ్మి, నీ సొంటలకే ఉద్యోగం ఇవ్వాలి, నౌకరీ ఇవ్వాలంటివి, ఎప్పుడేమో మా రామదాస్ అన్నది ఏ ఊరని అడగంగానే నువ్వేమో ఉద్యోగాలు లేవు తమ్మి అంటున్నావు, ఏంది కథ అని అడిగిన. ఏ ఊర్రా మీద అన్నాడు. అంబి తెలంగాణ సాబ్ అన్న నేను అనగానే మా రామదాస్ అన్న ఏ ప్రాంతానికి చెందినవాడు, తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. తెలంగాణ వాళ్ళకు నౌకరీ ఇయ్యరు. ఎందుకు? తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇక్కడ చిన్న చూపును అనుభవిస్తున్నారు. ఈయన కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందినందువల్ల ఈయనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించినారు అని చెప్తున్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థుల పైన ఒక రకమైనటువంటి వివక్ష కలదు అని చెప్తున్నాం. అంటే ఇక లోకల్ పార్షియాలిటీ అనేది ఉంచారు. వీళ్ళంతా నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ కేటీపీఎస్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే ముచ్చట్లను మనం ఒక్కసారి చూడాలి భయ్. చూడకపోతే ఏం తెలుస్తుందే? తెలియదు చక్కగా. రైట్, ఇప్పుడు కేటీపీఎస్లో లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుర్రా? ఇస్తలేరు. మరి ఎవరికి ఇస్తున్నారు ఉద్యోగాలు? ఇక్కడ నాన్ ముల్కీలకు ఇస్తున్నారు. ఇక మీకు ముల్కీ నాన్ ముల్కీ అంటే తెలుసు కదా, బ్రహ్మాండంగా గత క్లాసులో చెప్పినా కదా నేను. ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. అయిపోయి కలర్స్. ముల్కీ అంటే స్థానికుడు, నాన్ ముల్కీ అంటే నా స్థానికేతరుడు. రాయాల బోర్డు మీద రాయమంటే రాత్త మళ్ళా. ఇగో ఇది కేటీపీఎస్ స్టోరీ గురించిగా పోదాం. కొలిచెట్టి రామదాస్ అన్న 7 అన్నదమ్ములల్లో డిగ్రీ అయిపోయి ఎంఏ అయిపోయి ఐటీఐ చేస్తే అన్నకు యాడ ఉద్యోగం రాలే, అన్న రగిలే అగ్నిపర్వతంలో బయటికి వచ్చిండు. అసలు కేటీపీఎస్ స్టోరీ ఏంది అనేది నేను ఒక్కసారి చెప్తా, మీరు విని నన్ను కూడా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్తాను. రైట్, ఇప్పుడు కేటీపీఎస్ పోదాం పరి. ఇది కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఏంటిదే? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. రాయాలైడా రాయి, ఏం చెప్తావు? వచ్చిందే రాసినీకాయ. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమంటున్నామండి? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్తున్నా. సరే ఏమంటున్నా? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పి పిలుస్తున్నా. ఓకేనా? ఈ కేటీపీఎస్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? కేటీపీఎస్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది 1961లో కేటీపీఎస్ను ఏర్పాటు చేసిర్రు. సార్ ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు కేటీపీఎస్ను? 1961లో కేటీపీఎస్ను ఏర్పాటు చేసిర్రు. మరి ఎన్ని వందల ఉద్యోగాలను దీంట్లో భర్తీ చేసిర్రు? ఫస్ట్ ఇక్కడ ఇది ఏ జిల్లాలో ఏర్పాటు చేసిర్రు? ఖమ్మం జిల్లాలోని, ఇక్కడ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేసారు. అందుకే దీన్ని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటాం. దీనికి జాగ భూమిని రాసిచ్చింది ఏమి? ఎవరు రాసిచ్చారు? ఈ భూమిని దానంగా ఇచ్చింది ఎవరు అంటే వాళ్ళే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ రైతులు ఈ కేటీపీఎస్ వస్తుంది, మా జీవితాలు మారుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఈ భూమిని దానంగా రాసిచ్చినారు. మరి ఇక్కడ వాడేటువంటి బొగ్గు ఖనిజ వనరులు ఎవరి అని చెప్పి మీ అందరికి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ వినియోగించేటువంటి ఖనిజ వనరులు ఎవరి అంటే తెలంగాణ వాళ్ళ ఈ ఖనిజ వనరులు. ఎవరే బేట? తెలంగాణ వాళ్ళ ఈ ఖనిజ వనరులు అని చెప్తున్నాం. అంటే ఖనిజ వనరులు ఏంటి సార్ అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఇక్కడ ఏం వినియోగించినారు అంటే బొగ్గు గనులను తవ్వి తీసిర్రు అని చెప్తున్నా.